ఇదే ఐక్యతతో 15 ఏళ్ళు ముందుకు సాగాలి. అధికారంలోకి వచ్చింది గొడవ పడటానికి కాదు అంటూ పవన్ కళ్యాణ్ గారు కూటమి శ్రేణులకంట జనసేన మీటింగ్లో కూటమి శ్రేణులకి సలహా ఇచ్చారు. 3 పార్టీల నేతలతో సమావేశం అయ్యారట చిత్తూరులో. అంటే కూటమి శ్రేణులు ఇది ఎక్కడ కూడా ఉండి అసలు ప్రశ్నించొద్దని చెప్పటమా ఏంటి ఉద్దేశం? చంద్రబాబు గారిని కుప్పంలో అడుగు పెట్టడం లేదంట. ఈయన కూడా అట్లాంటివి చెప్తే, అసత్యాలు చెప్తే అట్లా విజయబాబు గారు ఈ 15 ఏళ్ళ గోల ఏంటండి? అంటే అధికారంలోకి వచ్చే వరకు వాళ్ళు ప్రశ్నిస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ప్రశ్నించకూడదు. ఇంతకు మించినటువంటి ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఇంకేముంటుంది చెప్పండి? ఇది పక్కాగా ఫ్యూడలిస్టిక్ గవర్నమెంట్, ఆపర్చునిస్టిక్ గవర్నమెంట్. అందుకని ఇంకోటి మీకు గతంలో కూడా ఒకసారి చెప్పాను, ప్రజా సమస్యల్ని వాటిల్ని పరిష్కరించలేనప్పుడు, సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో, వాళ్ళని కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయడం అనేటువంటిదే ఒక రాజనీతి. అదే రాజనీతిని కంటిన్యూస్గా పవన్ కళ్యాణ్ అనేటువంటి డిప్యూటీ సీఎం అంట ఆయన. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సీఎంలు ఉన్నారండి. ఒకరేమో చీఫ్ మినిస్టరు, ఇంకొకరేమో షాడో చీఫ్ మినిస్టరు, ఈయనేమో డిప్యూటీ చీఫ్ మినిస్టరు. ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఉన్నటువంటి పవర్స్ ఏంటి, అసలు ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలు ఏంటి? షాడో సీఎంకి ఈయనకి పోల్చుకున్నట్టయితే ఇప్పటికీ అదొక చర్చ మొదలైంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు బలవంతులు, ఎవరు ఎక్కువ చేస్తున్నారు అనేది కూడా తెలిసిపోతున్న పరిస్థితిలో తను ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో, ఎందుకంటే ఒక చిన్న పోలీస్ ఆఫీసర్ను కూడా ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి మనం చూసాం. సీజ్ ద షిప్ సంగతి వదిలేండి, షిప్ సీజ్ అయినా అవ్వకపోయినా పోలీసు కమిషనరు వాడు అవినీతికి పాల్పడుతున్నాడు, సారీ కమిషనర్ కాదు, పోలీస్ ఆఫీసరు అవినీతికి పాల్పడుతున్నాడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబితే కూడా అతని మీద యాక్షన్ లేనటువంటి స్థితిలో తన పవర్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ తన కన్విన్స్ అయింది ఏంటంటే లెట్ us ఎంజాయ్ ది పవర్. మనకి ఒక 15 సంవత్సరాలు ఈ పవర్ ఎలా భద్రంగా ఉంటే చాలు అనుకుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు పదే చెప్తుంది మనం కలిసి ఉండాలి అంటే ఒక పోలరైజేషన్ అనేది వచ్చిందండి. 3 పార్టీల కలయిక వల్ల అద్భుతాలు జరుగుతాయి చూద్దామని చెప్పని జనాలు ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నారు. సో మీరు 3 పార్టీలు కాదు, అదనంగా ఇంకేమైనా ఎక్కడైనా ఉంటే ఇంకో 3 పార్టీలు కూడా తెచ్చుకున్నా, కలిసినా కూడా ప్రజల్లో ప్రజా వ్యతిరేకత అనేది వచ్చిన తర్వాత మీరు కలిసి ఉన్నా, కొట్టుకున్నా, ఏం చేసుకున్నా కూడా ఆ జనాల ఆమోదం అనేది అయితే ఉండదు. మీరు 3 కలిసి ఉన్నారు కదా అని చెప్పని మీకు ఓట్లేసినటువంటి జనాలు ఒకవైపు దోపిడీకి, అణచివేతకి, దౌర్జన్యానికి, దౌష్ట్యానికి గురవుతున్నా కూడా భళా అనుకుంటూ మీకు భజన చేస్తారనుకోవడం పొరపాటు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైన తర్వాత మీరు ఎంత కలిసి ఉన్నా కూడా భవిష్యత్తు ఎలా ఉంటుందనేది త్వరలోనే మీరు చూస్తారు. అంతే కదా. అంటే ఇప్పుడు తాజాగా నిన్న మొన్న మిత్రులు కొందరు మన డిబేట్లో చెబుతున్నారు, రంగానాడు అనేది వస్తూ ఉంది, ఈ పవన్ కళ్యాణ్ గారి మీద కాపు సామాజిక వర్గంలో నమ్మకం పోయింది, అసలు ఆయన ఎందుకు పనిచేస్తున్నాడో, ఎవరి కోసం పనిచేస్తున్నాడో అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు రంగానాడు అని ఆవిడ కూతురు యాక్టివ్ అయ్యారు, కొంత ఆల్టర్నేటివ్ వస్తుందేమో అని కొందరు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం ఉంటుంది విజయబాబు గారు? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ అండి. లెట్ us see. అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఆ వర్గంలో అయితే ఆశలు మొత్తం ఇప్పుడే కాదు, ఎప్పుడైతే 15 సంవత్సరాలు, మీకు ఒకటే చెప్తున్నానండి, 15 సంవత్సరాలు మనం ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడు గారి కానీ పదే ప్రకటనలు ఇచ్చినప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే, ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆశగా అటువైపు చూశారు, వాళ్ళ ఆశలు నీరు గారిపోయినాయి. ఆ తర్వాత తను వచ్చిన తర్వాత తన నిర్ణయాలు ఒకసారి చెగువీరా అని చెప్పని, ఒకసారి అదని అంటే సరే రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఏదో పిల్లి మొగ్గలేసి తర్వాత ఒక స్థిరంగా ఉంటాడు అని చెప్పని అప్పటికి కూడా అవన్నీ కూడా భరించిన తర్వాత పవర్లోకి వచ్చాక చాలా ఆనందించారు. కానీ మీరు ఒక్క మాట చెప్తున్నారు చూడండి, అది కులాల పరంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్లో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో కానీ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది కాపు నాయకులు, బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి తీసుకుంటే, ఒక బొత్స సత్యనారాయణ ఏంటి, ఒక పేర్ని నాని ఏంటి, ఒక అంబటి రాంబాబు ఏంటి, ఒక గుడివాడ అమర్నాథ్ ఏంటి, ఒక ధర్మశ్రీ ఏంటి, కుట్ర సత్యనారాయణ ఏంటి, అలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అని వాళ్ళు ఒక సోదరులాగా దబాయించి పని చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కానీ లేదంటే జనసేన దగ్గరికి కానీ ఎవరైనా కాపులు వెళ్ళి మాకు ఇది కావాలని అడిగే పరిస్థితి ఉందా? పని చేయించుకునే పరిస్థితి ఉందా? రాజ్యాధికారం అంటే ఏంటి? వాళ్ళ యొక్క కమ్యూనిటీని, వాళ్ళు ఏదంటే అందులో అణగారిన వర్గాలని
వాళ్ళ సమస్యలు అనగాని వర్గాలంటే పరిష్కరించుకోవడానికి. మొన్న ఆయన సునీల్ కుమార్ గారు అనే సస్పెండెడ్ ఐపీఎస్ ఆఫీసర్ కాపులు దళితులు కలవాలంటే ఆయన మీద ఇరుసుపడ్డారు. తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది, తెలుగుదేశం మద్దతుదారులు. That is called- ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక పోలరైజేషన్ జరుగుతుందండి. ఈ పోలరైజేషన్ క్రమంలో దశాబ్దాల కాలంగా ఏంటంటే రెడ్డి కమ్యూనిటీకి కాపు కమ్యూనిటీకి ఎప్పుడు కూడా వైరం అనేది లేదు. ఆ వైరాన్ని సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారు సృష్టించి దాంట్లో ఆయన కృతకృత్యులు అయ్యారు. తర్వాత కాంబినేషన్స్ లో కూడా దశాబ్దాలుగా వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారి కమ్యూనిటీతో ఒక రకమైన హ్యూమిలియేషన్, అంటే భూ వివాదాలు కావచ్చు, కౌలు వివాదాలు కావచ్చు, చరిత్ర కావచ్చు, లేకపోతే రంగా గారు లాంటి వ్యక్తి మద్రవటం కావచ్చు, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసిన కాంబినేషన్ లేదు. కానీ ఆ విషయంలో ఈయన మన పవన్ కళ్యాణ్ చాలా సక్సెస్ఫుల్ గా రెండు వర్గాల్ని ఏకం చేసి ఒక ప్రయోగం చేశాడు. అది విఫల ప్రయోగం అనేటువంటి దాన్ని వాళ్ళు స్వల్ప వ్యవధిలోనే రియలైజ్ అయ్యారు. ఈ రియలైజ్ అయిన క్రమంలో ఒక పోలరైజేషన్, ఏ ప్రపోజల్ అయితే బయటకు వచ్చిందో మీకు ఎస్ ఆ ప్రపోజల్ కూడా అది కూడా కరెక్ట్ ప్రపోజల్. డెఫినెట్ గా ఈ రెండు వర్గాలు గనక ఏకమైతే మీకు అత్యద్భుతమైనటువంటి సినిమా అండి. చిరంజీవి గారి కుమారుడు రంగస్థలం అని ఒక సినిమా తీశారు. ఆ రంగస్థలంలో గోదావరి ప్రాంతాల్లో రెండు బలమైన వర్గాలు వైరుధ్యాలు ఉంటాయి. ఆ రెండు కలిస్తే ఎలా ఉంటుంది, పెత్తందారులను ఎలా పీచమనచొచ్చు అనేటువంటిది అద్భుతంగా చూపించాడు ఆ పుష్ప తీసిన డైరెక్టరే. కాబట్టి పోలరైజేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. రాబోయే కాలంలో ఆ ప్రపోజల్ డెఫినెట్ గా అది ఒక విస్తృత రూపంలోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని అనుకుంటున్నాను. రైట్. నాగేశ్వర గారు పరుచూరు నుంచి. నాగేశ్వర గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం. నా అభిప్రాయం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం టైం వేస్తుంది అన్నట్టు. అట్లా కాదు కదా మిత్రమా, విషయం జరుగుతున్నప్పుడు ఎంతో కొంతసేపు మాట్లాడాలి కదా. రైట్, ఓకే, మీ అభిప్రాయాలు చెప్పండి. మా అట్లాంటివి కాకుండా ఇప్పుడు ఎంత కాదన్నా ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆయన ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారు, ఆయన పిచ్చి మాట మాట్లాడనే కదా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. సో అసలు రియాక్ట్ అవ్వకుండా ఉండలేరు కదా. రైట్, విష్ణు గారు చెప్పండి. 15 ఏళ్ల పాటు పాత పాట పాడుతున్నారు, ఇంకోవైపు గొడవ పడొద్దు అంటున్నారు. అంటే దాని అర్థం ప్రశ్నించే పరిస్థితి తేవద్దు, ప్రశ్నించే వద్దని చెబుతున్నారా ఏంటైనా? సార్, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు అధికారం అంతా కూడా తెలుగుదేశానిదే. ఎందుకంటే టికెట్ల పంపిణీ ఎప్పుడేమో కొన్ని 21 సీట్లకి ఆయనే పరిమితం చేసుకున్నాడు. కావాల్సినటువంటి వాటాన్ని కూటమిలో సాధించలేదు. అందరినీ కూడా సైలెంట్ చేశారు. అందరి యొక్క అభిప్రాయాల్ని, వాళ్ళ ఆశల్ని కూడా ఇచ్చేయడం జరిగింది. రెండవ అంశం ఏంటంటే, గెలిచిన తర్వాత ప్రభుత్వంలో ఆయన పూర్తిగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏ రకంగా వెళ్ళినప్పటికీ కూడా ఈయన అన్ని విషయాల్లోనూ సర్దుకుంటూ ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడింది. థర్డ్ స్టేజ్ ఏంటంటే, క్షేత్రస్థాయిలో ముగ్గురు కూడా 3 పార్టీలు, అటు తెలుగుదేశము ఇటు జనసేన రెండు కూడా ఘర్షణ వాతావరణంగా ఉంది కింద గ్రౌండ్ లెవెల్లో అంతా కూడా. తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ సరిగా గౌరవించట్లేదు అనే ఒక భావన కింద కేడర్లో పూర్తి స్థాయిలో ఉంది. దానికి ఉదాహరణ నిన్నగా మొన్న గుడివాడలో జన సైనికులందరూ కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యే సరిగా వ్యవహరించట్లేదు, ధర్నాలు చేస్తున్నారు. ఒక గుడివాడలోనే కాదు, అనేక నియోజకవర్గాల్లో ఒక భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఇలాంటి సందర్భంలో ఏంటంటే, ఈయన 15 సంవత్సరాలు ఉండాలి అని చెప్పని ఈయన పాడడం అనేది వాళ్ళకు కూడా నచ్చట్ల. ఏం చేయాలనే అర్థమైన పరిస్థితి ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ల కూటమికి సంబంధించినటువంటి ఒక సంఘటితంగా ఉన్నటువంటి కూటమి ఒక బేటలు వారేటటువంటి పరిస్థితి రేపు ఏదైనా ఎన్నికలు జరిగితే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ఉద్దేశాలు, లోపల విషయాలు అన్ని తెలిసే పదే అందరూ కలిసి ఉండండి, 15 సంవత్సరాలు ఉండండి, 15 సంవత్సరాలు ఉండాలి, 15 సంవత్సరాలు ఉండాలి అని అంటారు. 15 సంవత్సరాలు ఉండాలి అని అంటే ఈయన ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటలు, ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విషయాలు, ఈయన మాట్లాడినటువంటి మాటలు తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ రకంగా ప్రభుత్వం ఉల్లంఘిస్తుందో ఎక్కడా కూడా ప్రశ్నించేటటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో ఆ జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు.
ఆ వ్యతిరేకతను తగ్గించుకోవడం కోసమే ఈ రకమైనటువంటి మాటలు 15 సంవత్సరాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. పాపం పవన్ అనుకోవాల్సిందే మనం, ఎందుకంటే ఆయన అధికారంలో తీసుకురావడం కోసం ఉన్నారు. ఆయన అదేంటి విశాఖపట్నంలో ఇండస్ట్రీ సమ్మిట్ జరిగినా వెళ్లే పరిస్థితి లేదు, కేబినెట్ మీటింగ్ జరిగి సమ్మిట్ లో వెళ్లే పరిస్థితి ఉండదు, కేబినెట్ లో అప్పుడప్పుడు వెళ్లరు, కీలకమైనటువంటి సమావేశాల్లో పాల్గొనరు. ఆయన షెడ్యూల్ ప్రకారం ఆయన ఉంటారు. కాబట్టి పాపం పవన్ అనుకోవటమే తప్ప సరైనటువంటి వాటా అధికారంలో సరైనటువంటి భాగస్వామ్యము లేదు అనే అంశము కింద స్థాయిలో ఉన్నటువంటి జనసేన సంబంధించినటువంటి వర్గాలన్నీ కూడా పూర్తిగా అనుకుంటా ఉన్నాయి. ఒక డిప్యూటీ సీఎం ఆయన వరకు అవడానికి కోసమే, లేకపోతే ఆయన కూటమిలో భాగస్వామ్యం అవడమే కాదు కదా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కీలకమైనటువంటి డిఎస్పీ పోస్టింగ్స్ లో గానీ, కాపు అధికారులకు సంబంధించినటువంటి పోస్టింగ్స్ లో గానీ ఈ ప్రభుత్వము సరైనటువంటి ప్రాధాన్యత కల్పించట్లేదని చెప్పని ఉద్యోగస్తులందరూ కూడా సమావేశం పెట్టుకున్నారు. కీలకమైనటువంటి ఫోకల్లో ఉన్నటువంటి తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఎక్కడా కూడా అధికారులు నియమించలేదని చెప్పని, కీలకమైనటువంటి స్థానాల్లో నియమించలేదని పోలీస్ యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్డీఓలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. కాబట్టి ఈ 15 సంవత్సరాల నినాదం అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను.